హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక స్టూడెంట్ కలిసినప్పుడు తను చెప్పాడు, లాస్ట్ టైం నేను ఏఎస్ఓ ఎగ్జామ్ రాశాను సార్, ఒక 20 మార్క్స్లో మిస్ అయిపోయింది అని చెప్పాడు. నేను అడిగాను, అంటే ఎలా అని, అంటే సీరియస్గా తీసుకోలేదా, కొంచెం కష్టపడితే వచ్చేది కదా అని. తను చెప్పాడు, సార్ నేను కొంచెం జనరల్ స్టడీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు, అంటే స్టాటిస్టిక్స్ అలాగే ఎకనామిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేశాను సార్. సో కొంచెం జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా జాబ్ వచ్చేది సార్ అన్నాడు. తర్వాత తనే అన్నాడు, చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే స్టాటిస్టిక్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు, జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు అదే, దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు సార్. కానీ అందరూ దాని మీదనే ఫోకస్ చేస్తారు, ఎందుకంటే స్టాటిస్టిక్స్ అనేది అందరికీ కామన్ సబ్జెక్ట్ కూడా, అంటే అకాడమిక్లో. ఎందుకంటే ఈ ఏఎస్ఓకి సంబంధించి మనకి స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి కాబట్టి, అందరూ చదివి ఉంటారు కాబట్టి, సో స్టాటిస్టిక్స్లో అందరూ స్కోర్ చేయగలుగుతారు. సో నేను కూడా దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను, అలాగే మిగతా ఎకనామిక్స్ మీద అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది ఏంటంటే, నాకు ఇక్కడ అందరూ దీని మీదనే ఫోకస్ చేశారు. అయితే ఎవరైతే జనరల్ స్టడీస్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది సార్ అన్నాడు. సో యాక్చువల్గా అది కరెక్టే. చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ అదే. జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అంటే అది అందరికీ టచ్చిన సబ్జెక్ట్ కాబట్టి అందరూ స్కోర్ చేయగలుగుతారు, కొంచెం ఫోకస్ చేయగలిగితే. కానీ అందరూ చేసేదాని మీద మీరు కూడా ఫోకస్ చేస్తే మరి అందరికంటే ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయగలుగుతారు? అందరికంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగితేనే కదా మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక పాయింట్. ఒక్క మార్కులోనే జాబ్ రావచ్చు, ఆ ఒక్క మార్కులోనే జాబ్ మిస్ కావచ్చు. అలా చాలామందికి, అంటే ఎంతోమందికి అలా 1 మార్కులో జాబ్ మిస్ అయింది. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది, ఆ ఒక్క మార్కులోనే జాబ్ పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ మార్క్స్ 91 ఉంది, ఆ ఎగ్జామ్కి కట్ ఆఫ్ మార్క్స్ 91 ఉంది అనుకుందాం. అంటే 90 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రాలేదని అర్థం, అంతే కదా. ఎందుకంటే 91 కట్ ఆఫ్ కాబట్టి 91 తర్వాత ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది అని అర్థం. అంటే ఇక్కడ నీకు 90 మార్క్స్ వస్తే ఏంటి, ఇక్కడ 0 మార్క్స్ వస్తే ఏంటి, అంటే 0 మార్క్స్ వచ్చిన వాడికి నీకు, అంటే 90 మార్క్స్ వచ్చిన వాడికి తేడా ఏమైనా ఉంటుందా? సో ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇంపార్టెంట్ కాదు, జాబ్ వచ్చిందా రాలేదా. మరి ఖచ్చితంగా ఏపీలో మనకి 251 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రాబోతుంది ఆగస్టు 15కి. సో త్వరలోనే, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ 2 to 3 మంత్స్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈ 251లో ఫైనల్ లిస్ట్లో నీ పేరు ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా, అంటే ఎక్కడ కూడా అంటే మిస్టేక్ చేయకుండా, లైట్ తీసుకోకుండా ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ అయితేనే అది సాధ్యమవుతుంది. అంటే ఈరోజు ఈ వీడియోలో మరి జనరల్ స్టడీస్లో మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ కావాలనేది మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది. సో ఇది మనకి సిలబస్. సో ఇందులో సిలబస్లో మనం తీసుకుంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ సైన్స్ ఉంది, నెక్స్ట్ ఎకనామిక్స్ ఉంది, తర్వాత పాలిటీ, నెక్స్ట్ ఇక్కడ మనకి హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కదా, అది తెలంగాణ అనుకోండి. జనరల్ స్టడీస్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేసి చదవాలి, ఇక తెలంగాణ అయితే తెలంగాణను ఫోకస్ చేసి చదవాలి. ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్సే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎకనామిక్స్ ఉంది, తర్వాత మనకి జోగ్రఫీ. సో ఇలా మనం సబ్జెక్ట్స్ తీసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, సో లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో అక్కడ తెలంగాణ ఉంటే తెలంగాణ సంబంధించిన అంశాలు ఉంటాయి, ఒక 2-3 పాయింట్స్ అటు ఇటుగా ఉంటాయి, అది మీరు చూసుకోండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం ఓవరాల్గా మనకి ఈ జనరల్ స్టడీస్ తీసుకుంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్, అంటే ఏపీలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే మనకి 75 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్కి 150 మార్క్స్ ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు స్టాటిస్టిక్స్ ఎకనామిక్సే కాదు, జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు జనరల్ స్టడీస్. సో ఇందులో కూడా ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళకే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్.
సో అయితే మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ తీసుకుంటే ఇందులో మనకి ఎలా అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ని మనం చూస్తే సో వెయిటేజ్ ఎలా ఉందని ఫస్ట్ చెప్తాను. తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం తక్కువ టైంలోనే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. సో ఇక్కడ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక రకంగా చెప్పాలంటే జనరల్ స్టడీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే కరెంట్ అఫైర్సే. అలాగే మోస్ట్ వెయిటేజ్ టాపిక్ కూడా కరెంట్ అఫైర్సే. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి కరెంట్ అఫైర్స్ ఇందులో నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే మనకి రీజనల్, సో ఇవన్నీ మనకి కలిపి అడుగుతారు. సో ఎగ్జామ్లో మనకి ఎంత వెయిటేజ్ ఉంటుందంటే 7 to 8 క్వశ్చన్స్ మనకి వెయిటేజ్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో అయితే. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే 15 మార్క్స్ ఉంటుంది. అయితే ఇది డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ నుంచి చెప్తున్నాను. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ కరెంట్ అఫైర్స్ అని అనుకుంటారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ కరెంట్ అఫైర్సే కాదు, కరెంట్ అఫైర్స్తో పాటు మనం లింక్ అప్ చేసుకుంటూ చదవాల్సిన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే కరెంట్ ఎకనామీ కావచ్చు, కరెంట్ పాలిటీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలా మనకి కరెంట్ని జాగ్రఫీ కావచ్చు, ఇలా కరెంట్ని లింక్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 15 మార్క్సే కాదు, సో దీంతో లింక్ చేసుకుంటూ మనకు మిగతా సబ్జెక్ట్స్లో అంటే ఇంతకుముందు చెప్పినట్టు జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవిని కరెంటును లింక్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా మనకి ఎక్కువ మార్క్స్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచే దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 మార్క్స్ అనుకోండి యాక్చువల్ కరెంట్ అఫైర్స్ నుంచి. సో మిగతా సబ్జెక్ట్స్ లింక్అప్ చేసుకుంటూ ఇస్తారు కాబట్టి దాదాపుగా ఒక 30 మార్క్స్ వరకు కవర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. 30 మార్క్స్. సో చూసారా ఎంత వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ఇందులో. సో అంటే మీరు కరెంట్ అఫైర్స్ కనుక మీరు మ్యాక్సిమం ఫోకస్ చేయగలిగితే సో ఒక 30 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా రైట్. మరి ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ కావాలి ఓకే ఫస్ట్ చూద్దాం. తర్వాత మీకు 1 by 1 వెయిటేజ్ అండ్ ఎలా ప్రిపేర్ కావాలో కూడా మీకు 1 by 1 డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మీరు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్లీ అక్టోబర్ ఆర్ నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది మైండ్లో ఫిక్స్ అవ్వండి, అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుందని. సో అక్టోబర్ నవంబర్లో ఉంటుందంటే మనకి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అంటే మ్యాక్సిమం మనకి ఎగ్జామ్కి ముందు ఒక 12 months బిఫోర్ మనకి కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నవంబర్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే నవంబర్ 2026లో ఎగ్జామ్ ఉందనుకుంటే 2025 నవంబర్ నుంచి మీరు ఈ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ నవంబర్కి ముందు 6 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే బిఫోర్ ఎగ్జామ్ 6 months ఏదైతే ఉంటుందో ఆ 6 months కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఈ 6 months మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 6 monthsలో ఉండే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మ్యాక్సిమం మనకి ఒక 1 year వరకు కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా రైట్. సో అలాగే నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇందులో అంటే వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు అలాగే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏంటి సో అది డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు కంప్లీట్ కోర్స్ అంటే ఏఎస్ఓ సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. అది బైలింగ్వెల్ ఉంటుంది. ఫీజ్ మీకు అంటే పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. కంప్లీట్ సిలబస్ అంటే దాదాపుగా సో జనరల్ స్టడీస్లో 12 సబ్జెక్ట్స్ అండ్ పేపర్ 2లో మనకి 4 సబ్జెక్ట్స్ దాదాపుగా 16 సబ్జెక్ట్స్ కంప్లీట్ సిలబస్. ఓకే. సో మీకు రెడీగా ఉంది. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఫీజు జస్ట్ 3,500 అది కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీ క్లాస్ ఉంటాయి. మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటేనే ఒక 20 సంవత్సరాల నమ్మకం, వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఒక సంస్థ. సో అందరు కూడా టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మరి ఇంత మంచి క్లాసెస్ మీకు పేపర్ 2 కూడా కావాలనుకుంటే జస్ట్ మీకు 2,500 ఉంటుంది. అంటే ఇందులో పేపర్ 2లో స్టార్ట్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్, అకౌంట్స్. సో ఎకనామిక్స్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టాటిస్టిక్స్లో ఎవరైనా స్కోర్ చేయగలుగుతారు, కొంచెం ఫోకస్ చేయగలిగితే, బట్ ఎకనామిక్స్లో అంత ఈజీ కాదు. సో ఎకనామిక్స్లో మీకు అప్డేటెడ్ సిలబస్ అంటే రీసెంట్గా అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ క్లాసెస్ అయినట్టు ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశారు.
సో వెరీ అంటే ఎకనామిక్స్ అంటేనే మనకి కరెంట్ డేటా చాలా ఉంటుంది. సో అది కరెంట్ డేటా కూడా మీకు ఇందులో కవర్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఎక్కడ కూడా స్టేట్లో మీకు ఇంత సబ్జెక్టు, ఇంత సిలబస్ కవర్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు కాబట్టి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే అకౌంట్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కలిపి సో మీకు పేపర్ 2 కావాలనుకుంటే పేపర్ 2 తీసుకోవచ్చు. అలాగే తెలంగాణ కూడా సో కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే 3500 సేమ్ ఉంటుంది. అలాగే పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే 1900 ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎకనామిక్స్ లేదు కాబట్టి ఇక్కడ ఫీజు మీకు 1900 ఉంటుంది. కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్లో మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు కంటెంట్ కంప్లీట్ కనిపిస్తుంది. కంటెంట్ చూసుకోండి, చెక్ చేసుకోండి, మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా? జస్ట్ క్లాస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా అందులోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అవకాశాన్ని 80% మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు టైం ఉండదు. సో తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే అంటే అప్పటికి జస్ట్ 2 to 3 monthsలో మీకు ప్రిపేర్ కావడానికి అంత టైం ఉండదు. సో ఖచ్చితంగా అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీరు కోరుకున్న జాబ్ మీ సొంతం అవుతుంది. ఓకేనా? రైట్. ఇక ఇప్పుడు మనకి ఈ సిలబస్లో తీసుకుంటే నెక్స్ట్ మనము ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఈ మొత్తం సబ్జెక్ట్లో జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 మార్క్స్ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో వస్తుంది. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అయితే 7 to 8 వస్తాయి. సో 15కి 15 మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే మొత్తం మీద అది ఒకే ఒక సబ్జెక్ట్, అది రీజనింగ్. సో ఎందుకంటే ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సో దీనిలో మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మనకి మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది రీజనింగ్లో మనకు ఫస్ట్ లెటర్స్, నెంబర్స్ మీదనే క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాక్సిమం క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో ఒక 60 to 70% క్వశ్చన్స్ లెటర్స్, నెంబర్స్ బేస్ మీదనే క్వశ్చన్స్ ఇస్తారు. 60%. ఓకే, దాదాపుగా 60% క్వశ్చన్స్ అంటే మొత్తం క్వశ్చన్స్లో జస్ట్ ఈ కాన్సెప్ట్స్ మీదనే మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే లెటర్స్ అంటే ఏంటి? లెటర్ సిరీస్, లెటర్ క్లాసిఫికేషన్, లెటర్ ఎనాలజీ, అలాగే కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్. సో వీటి మీద అన్ని లెటర్స్ బేస్ మీదనే ఉంటాయి. అలాగే నెంబర్స్ బేస్ మీద అంటే నెంబర్ సిరీస్, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్. సో ఇలాంటివన్నీ మనకి నెంబర్స్లో ఉంటాయి. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా టాపిక్స్ మనకి బ్లడ్ రిలేషన్ కానీ, డైరెక్షన్స్ కానీ, సో సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంతే. అంటే మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ఏంటంటే ఇది తక్కువ టైంలో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సింది ప్రాక్టీస్. జస్ట్ ఇది చదివితే వచ్చేది కాదు, ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఈ వీటి మీద కమాండ్ వస్తుందో ఎగ్జామ్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో కొంచెం మనకి వెయిటేజ్ తక్కువనే చెప్పవచ్చు. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అలాగే ఇందులో కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి కలిపి ఒక 7 to 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ 5 క్వశ్చన్స్, మిగతా సైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ నుంచి 7 to 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతమంది చెప్పినట్టు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ కనుక గమనిస్తే సో వాటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ హిస్టరీ. సో హిస్టరీ చదివేటప్పుడు ఇక్కడ మీరు చూడండి, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇందులో హిస్టరీలో మనము ఏదో గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ కావద్దు. ఓకే, సో పెద్ద పెద్ద బుక్స్ పెట్టుకొని సో హిస్టరీ అంతా చదవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో మీకు క్లారిటీ ఉండాలి ఇక్కడ. సో మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హిస్టరీ అనేది సివిల్స్లో ఉంటుంది, గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది, ఆర్ఆర్బీ రైల్వే ఎగ్జామ్స్లో కూడా ఉంటుంది. అంటే నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావో దాన్ని ఎలా చదవాలనేది క్లారిటీ ఉండాలి. అంతేగాని గ్రూప్ 1కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ కావద్దు. ఓకే, సో నీకు క్లారిటీ ఉండాలి. అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంతవరకు చదివితే మనకు సరిపోతుంది అనేది క్లారిటీ ఉండాలి. అప్పుడే మీరు ఇందులో మనకి తక్కువ టైంలో సిలబస్ కవర్ చేసుకొని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఎస్పెషల్లీ ఇందులో మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక చరిత్రని ఫోకస్ చేయాలి ఎక్కువగా. అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీని ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. తెలంగాణ అంటే తెలంగాణ హిస్టరీని ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మరి దీనికి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే సేమ్ మనకి అన్నిటికి కూడా ఆల్మోస్ట్ అంటే కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ కొన్ని సబ్జెక్ట్స్లో సో ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పినట్టు ప్రిలిమ్స్లో 7 to 8, మెయిన్స్లో 15 మార్క్స్, హిస్టరీలో కూడా సేమ్ అలాగే వస్తాయి. ఓకేనా? రైట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు.
సో మొత్తం మీద మనకి కొన్ని ఇందులో మనం ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో 12 సబ్జెక్ట్స్లో అందులో ఒక 5 to 6 సబ్జెక్ట్స్ను మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా వెయిటేజ్ ఉన్నాయి. సో వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇందులో కరెంట్ అఫైర్స్, హిస్టరీ అండ్ రీజనింగ్ ఫస్ట్ ఇవి ఎక్కువగా వెయిటేజ్ ఉన్నాయి. వీటి మీద ఫోకస్ చేస్తూ చదవండి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏముంది మనకి పాలిటీ. ఓకే, పాలిటీ కూడా సేమ్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మనకి 7 to 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో పాలిటీని కూడా మనకి ఇక్కడ విత్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ ఫోకస్ చేస్తూ సో ఇండియన్ పాలిటీని మనం కవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మైండ్లో పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేస్తూ. ఓకేనా, రైట్. అలాగే నెక్స్ట్ మనకి నెక్స్ట్ వన్ చూడండి, ఎకనామిక్స్. ఓకే, ఎకనామిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ఇది కూడా అంతే, 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ జాగ్రఫీ కూడా మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. దీనిలో కూడా మనకి 7 to 8 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకి విపత్తు నిర్వహణ. సో ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే ఒక 5 క్వశ్చన్స్ వరకు మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సుస్థిర ఆర్థిక అభివృద్ధి. సో ఇది కూడా మనకి ఒక 5 క్వశ్చన్స్ వరకు మనకి ఎగ్జామ్లో ఇస్తున్నారు. ఓకేనా, రైట్. సో ఇంతకుముందు చెప్పినట్టు లాజికల్ రీజనింగ్లో మనకి 7 to 8 క్వశ్చన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో, మెయిన్స్ ఎగ్జామ్లో అయితే 15 మార్క్స్. ఓకే, రైట్. నెక్స్ట్ డేటా అనాలిసిస్ నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి ఒక 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇది మనకి వెయిటేజ్ చూడండి. వెయిటేజ్ పాయింట్ ఆఫ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీలైతే ప్రింట్ తీసుకోండి, అంటే నోట్ చేసుకోండి. సో ఇక్కడ 5 క్వశ్చన్స్ మనకి, ఇక్కడ 5 క్వశ్చన్స్, బట్ ఇక్కడ మనకి రీజనింగ్లో 7 to 8 క్వశ్చన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అప్ టు 5 క్వశ్చన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 5 క్వశ్చన్స్. ఇలా మనం చూస్తే మనకి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్, ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే మీకు క్లారిటీ ఉండాలి. అది ఫస్ట్ సపరేట్గా నోట్ చేసుకోండి. సో ఇందులో మనం ఫస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్. ఓకే, తర్వాత రీజనింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ హిస్టరీ, తర్వాత పాలిటీ, నెక్స్ట్ జాగ్రఫీ. ఓకే, నెక్స్ట్ రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ ఎకనామీ. ఓకే, సో ఇందులో మనకి ఈ 6 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వెయిటేజ్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చూస్తే మనకి 1 2 3 4 5 6 అంటే దాదాపుగా ఒక 50 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఓకే, 50 to 60 కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇందులో ఇంకా యాడ్ చేస్తే మిగతా సబ్జెక్ట్స్తో లింకప్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. 50 to 60 మార్క్స్ రావచ్చు అవుట్ ఆఫ్ 75 మార్క్స్. ఓకే, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 75 మార్క్స్కి 50 to 60 మార్క్స్ కేవలం ఈ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. అంటే మిగతా సబ్జెక్ట్స్ వదిలేయాలి సార్ అంటే మిగతా సబ్జెక్ట్ వదిలేమని కాదు, ఫస్ట్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి అంటే తక్కువ వెయిటేజ్ ఉన్నవి కొంచెం నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎక్కువ వెయిటేజ్ వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా, రైట్. సో ఇంతకుముందు చెప్పినట్టు మనకి కరెంట్ అఫైర్స్ అలాగే రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలో చెప్పాను. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మీకు అంటే ఎంతవరకు అవసరమో అది క్లారిటీ ఉండాలి. సో అంతకుముందు చెప్పినట్టు పాలిటీ కానీ జాగ్రఫీ కానీ సో పెద్ద పెద్ద బుక్స్ ముందు పెట్టుకొని చదవకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ చేస్తూనే టెస్ట్ సిరీస్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకే, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అంటే మనం ఏం చదివాము, మనం ఎక్కడ ఉన్నాము, మన స్టాండర్డ్ ఎలా ఉంది, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీరు టెస్టులు రాస్తేనే తెలుస్తుంది. సో మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కూడా జస్ట్ కోర్సెసే కాదు, కోర్సెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ సపరేట్గా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జాబ్ని డిసైడింగ్ చేసే సబ్జెక్ట్ కాబట్టి ఏమాత్రం మీరు లైట్ తీసుకోకుండా అంటే జస్ట్ అందరూ చేసినట్టే మీరు మిస్టేక్ చేయదు. ఏదో ఒక సబ్జెక్ట్ మీద 2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ లైట్ తీసుకోకండి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ నోటిఫికేషన్స్ మళ్ళీ రావు. ఇప్పట్లో 5 yearsకి వస్తుందా, 8 yearsకి వస్తుందో, 10 yearsకి వస్తుందో తెలియదు. సో అలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ కూడా మనకు తక్కువ ఉంటుంది. అంటే మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే కాంపిటీషన్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. కాబట్టి సో మీరు కొంచెం అంటే డెడికేటెడ్గా 100% మీరు ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ జాబ్స్ సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.